నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఖర్చుముక్తి అభియాన్కి స్వాగతం. ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఖర్చుముక్తి అభియాన్ అనేది 2017 ఈస్ట్ ముంబై కేంద్రంగా ప్రారంభమై ఈరోజు దేశవ్యాప్తంగా 2,60,000 పైగా మంది వాలంటీర్లుగా దీంట్లో పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఖర్చుముక్తి అభియాన్ ఎలా పనిచేస్తుంది, ఎప్పుడు ప్రారంభమైంది, ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఖర్చుముక్తి అభియాన్ లక్ష్యం ఏంటి, ఆర్థిక పరమైన సమస్యల నుంచి విముక్తి పొందవచ్చా, ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఖర్చుముక్తి అభియాన్కి చట్టబద్ధత ఉందా, ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఖర్చుముక్తి అభియాన్ మీద ఉన్న అపోహలు అనుమానాలను పూర్తిగా తొలగించుకొని ఆర్థికంగా ఎదగాలంటే మీరు ఒక 20 మినిట్స్ ఈ కాన్సెప్ట్ మీరు స్పష్టంగా వినాల్సి ఉంటుంది. ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఖర్చుముక్తి అభియాన్ అనేది 2017లో ఈస్ట్ ముంబై కేంద్రంగా ప్రారంభమైంది. ఈరోజు అన్ని రాష్ట్రాల్లో జిల్లాల వారీగా అధికారిక సేవా కేంద్రాలను కూడా త్వరలో ప్రారంభించబోతా ఉంది. అందులో భాగంగా ఈపాటికే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, కర్ణాటక సంబంధించి బెంగళూరు 2 సర్వీస్ కేంద్రాలను నెలకొల్పడం జరిగింది. ఈ 2 సర్వీస్ సెంటర్లే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జిల్లాల వారీగా అధికారిక సేవా కేంద్రాన్ని నెలకొల్పి ప్రజలకు ఉచితంగా సేవ చేసే కార్యక్రమాలని త్వరలో ప్రారంభించబోతుంది. ఈ సేవా కార్యక్రమాలు ఎలా ఉంటాయి, మనం ప్రజలకు సేవ చేస్తూనే మనం ఆర్థికంగా ఎదగాలంటే ఏం చేయాలి? మీరు చూస్తున్నారు, ప్రజాసేవలో తరిస్తున్న గ్రీన్ గ్లోరీ వాలంటీర్లు 135 కోట్ల మంది భారతీయులను భాగస్వామ్యం చేయడమే లక్ష్యం. ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఖర్చుముక్తి అభియాన్ అనేది ఎలా పనిచేస్తుందో మీరు స్పష్టంగా అర్థం చేసుకున్నట్లయితే 100కి 100 మీరు ఫైనాన్షియల్గా సెటిల్ కావచ్చు. ఈరోజు దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న జవాన్లు ఎంత ముఖ్యమో, దేశానికి ఆహార భద్రత కల్పిస్తున్న రైతులు అంత ముఖ్యంగా పోతా ఉన్నారు. అలాగే దేశానికి ఆర్థిక భద్రత కల్పిస్తున్న ఈ గ్రీన్ గ్లోరీ దాతలు అంతే ముఖ్యం. ఇదే ఇప్పుడు భారతీయుల నినాదం, జై జవాన్, జై కిసాన్, జై గ్రీన్ గ్లోరీ. ఈ నినాదం మనం మిన్నెంటేలా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ మనం ఆర్థికంగా ఎదగడానికి నిర్దేశించిన ఈ కాన్సెప్ట్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకున్నట్లయితే 100కి 100 మీరు ఫైనాన్షియల్గా సెటిల్ కావచ్చు. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు ఒక వివాహ మహోత్సవానికి సంబంధించిన ఫోటో ఇది. మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ఆ శుభకార్యానికి మన కుటుంబ సభ్యులతో పాటు, మన గ్రామంలో ఉన్న మన బంధువులతో పాటు, దేశ నలుమూలలో ఉన్న మన వెల్విషర్స్ అందరినీ కూడా కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉంటాం. మన ఆహ్వానాన్ని అందుకున్న మన ఆత్మీయులంతా వచ్చి భోంచేసి వెళ్ళేటప్పుడు ఆ వధువులను ఆశీర్వదిస్తూ కొంత మనీ డొనేట్ చేయడం కానీ లేదా గిఫ్ట్ ఇవ్వడం కానీ చూస్తూ ఉంటాం. అది మన భారతీయ సాంప్రదాయం. అయితే ఇదే సాంప్రదాయాన్ని మన పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో మోయి విరుందు అనే సాంప్రదాయం పేరుతో నడుపుతూ ఉంటారు. ఈ మోయి విరుందు సాంప్రదాయం ఎలా నడుస్తూ ఉంటుందంటే, ఎవరైతే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎదుర్కొంటుంటారో ఆ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎదుర్కొన్న వ్యక్తులు ఆ స్ట్రగుల్స్ నుంచి బయటపడడం కోసం ఆచరించే విధానమే ఈ మోయి విరుందు సాంప్రదాయం. ఇక్కడ మన పెళ్లికి, పేరెంటానికి మన బంధువులను, ఫ్రెండ్స్ని, వెల్విషర్స్ని ఎలాగైతే ఆహ్వానిస్తామో, అక్కడ తమిళనాడులో ఎవరైతే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎదుర్కొంటున్నారో వారి దగ్గరగా ఉన్న వాళ్ళ బంధువులు, ఫ్రెండ్స్, వెల్విషర్స్ అందరినీ కూడా ఈ మోయి విరుందు సాంప్రదాయాన్ని ఆచరించడానికి వారింటికి ఆహ్వానిస్తారు అన్నమాట. ఈ మోయి విరుందు సాంప్రదాయం అంటే మన తెలుగులో చదివింపుల విందు అంటాం. ఈ కార్యక్రమానికి ఎవరైతే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎదుర్కొంటున్నారో వారికి దగ్గరగా ఉన్న వాళ్ళందరినీ కూడా వారింటికి భోజనానికి ఆహ్వానిస్తారు. ఆ ఆహ్వానం అందుకున్న వారంతా వచ్చి భోంచేసి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే, ఆ భోంచేసిన ఇస్త్రాకుల కింద కొంత డబ్బు పెట్టి వెళ్తుంటారు అనమాట. ఆ డబ్బును కలెక్ట్ చేసుకొని వారికి ఉన్న సమస్యలను తీర్చుకోవడమే ఈ మోయి విరుందు సాంప్రదాయక ప్రధాన లక్షణం. ఇప్పుడు మీరు చూస్తున్నారు, 2017 అక్టోబర్ 11న ఒక రైతు ఆచరించే విధానానికి సంబంధించిన చిత్రాలు ఇవి. ఒక బాగా
పంటలు పండించి ఒక పెద్ద మోతుబరు రైతు 2017లో తాను వేసిన పంటలన్నీ అకాల వర్షాల వల్ల పూర్తిగా కోల్పోతాడనమాట. ఆ పంటలన్నీ కోల్పోవడంతో పాటు అతను అప్పుల ఊబిలో కూరుకుపోయి, అప్పుల ఊబి నుంచి బయటపడలేక ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకోవాలని నిర్ణయానికొస్తాడు. ఆ సమయంలో తన దగ్గరగా ఉన్న మిత్రులు ఎవరైతే ఉన్నారో, ఆ మిత్రులు ఒక సలహా ఇస్తారు. "నువ్వు సూసైడ్ చేసుకుంటే ఈ అప్పులు చేసి ఎగ్గొట్టడానికి సూసైడ్ చేసుకున్నావు ఒక చెడ్డ పేరు వస్తుంది తప్ప దానివల్ల నీకు ఒరిగేది ఏమీ లేదు. సో, మన రాష్ట్రంలో మోయి విరుద్ధుల సాంప్రదాయం నడుస్తుంది. ఆ సాంప్రదాయాన్ని నువ్వు పాటిస్తే నీకున్న అప్పులు పూర్తిగా తీరకపోయినా కొంత ఉపశమనం అయితే డెఫినిట్‌గా లభిస్తుందని సలహా ఇస్తే, ఆ మిత్రుల సలహా మేరకు 2017 అక్టోబర్ 11న తనకున్న ఆ పండ్ల తోటలో ఈ మోయి విరుద్ధ సాంప్రదాయాన్ని పాటించాడు ఆ రైతు. ఆ కార్యక్రమానికి తన బంధువులు, ఫ్రెండ్స్, వెల్ విషర్స్‌తో పాటు లోకల్‌గా ఉన్న పొలిటీషియన్స్‌ను, అఫీషియల్స్‌ని కూడా విస్తృతంగా ఆహ్వానించాడు. ఆ ఆహ్వానం అందుకున్న వారంతా భారీ స్థాయిలో వచ్చి భోంచేసి వెళ్ళేటప్పుడు అతనికి భారీ స్థాయిలో విరాళాలుగా అందించి వెళ్తా ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న చిత్రాలు యథార్థ చిత్రాలు ఇవి. ఆ రోజు 2017 అక్టోబర్ 11న జరిగిన యథార్థ సంఘటనకు సంబంధించిన నిజ చిత్రాలనమాట. వస్తున్నారు, భోంచేస్తున్నారు, వెళ్ళేటప్పుడు భారీ స్థాయిలో చదివించి వెళ్తా ఉన్నారు. ఆ రోజు ఉదయం 11:45కి ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం 6:45 వరకు కూడా కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. అంటే అంత హెవీ క్రౌడ్ వచ్చింది. వస్తున్నారు, భోంచేస్తున్నారు, భారీ స్థాయిలో చదివించి వెళ్తా ఉన్నారు. ఇక ఈవినింగ్ 6:45 తర్వాత వచ్చిన డబ్బుని లెక్కబెట్టాలంటే మాన్యువల్‌గా లెక్క పెట్టనంత ధనం వచ్చి పడింది. రూ. 4,65,00,000 విరాళాలుగా అందాయి. మీరు ఇప్పుడు చూస్తున్నారు స్క్రీన్ మీద 4,00,00,000 విరాళంగా ఇచ్చిన గ్రామస్తులు అరిటాకులో అక్షయ పాత్ర. ఇది టీవీ నైన్‌లో అప్పట్లో వచ్చిన కథనానికి సంబంధించి ఒక రైతు తన కష్టాన్ని తమిళనాడు ప్రజలకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకొని దానం చేస్తే వచ్చిన డబ్బు రూ. 4,65,00,000. ఆ రైతు స్టన్ అయిపోయాడు. ఆశ్చర్యపోయాడు. కూర్చొని ఆలోచించాడు. ఇది నేను కష్టపడితే వచ్చిన డబ్బులు కాదు. నేను కష్టాల్లో ఉంటే నా కష్టాన్ని తమిళనాడు ప్రజలకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకొని వారి దయార్థ హృదయంతో వారు దానం చేస్తే వచ్చిన డబ్బు. సో, వారి దయార్థ హృదయం వల్ల ఈరోజు నాకున్న అప్పులన్నీ తీర్చుకోగలిగా. ఇంకా 10 మందికి సహాయం చేసే శక్తి సామర్థ్యాలు నేను సంపాదించుకోగలిగా. స్పాట్‌లోనే అతనుకున్న అప్పులన్నీ తీర్చుకున్నాడు. ఇంకా అతని దగ్గర చాలా డబ్బు మిగిలిపోయింది. ఆ రైతు ఒక కఠినమైన ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. అప్పులన్నీ తీరిపోయాయి. ఇక దానికి ఎలాంటి ఒత్తిడి లేదు కాబట్టి, ఇక నాకు ఈ మిగిలిన డబ్బు నాకు అవసరంలా. ఎందుకంటే బంగారు పంటలు పండే భూమి నా చేతిలో ఉంది. దేశానికి ఆకలి తీర్చే వ్యవసాయ వృత్తి నేను బ్రహ్మాండంగా చేయగలను. సో, నాకు ఇంక ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి, ఈ డబ్బు నాకు అవసరం లేదు. ఈ డబ్బు నాలాగే కష్టాలు ఎదుర్కొన్న కొంతమందిని నేను పంచిపెట్టినట్టయితే, నా ఈ జన్మకు సార్థకత ఏర్పడుతుందనుకోని, తన దగ్గర మిగిలిన ఆ డబ్బునంతా ఒక 3 క్యాడర్‌లు ఎంచుకొని, ఆ 3 క్యాడర్‌లకి పంచిపెట్టాడు ఆ రైతు. ఆ 3 క్యాడర్‌లు ఏంటంటే, 3 పూట్ల పూటగడని కొన్ని కుటుంబాలు, బాగా చదువుకున్న పిల్లలుండి ఫీజు కట్టలేక బాగా చదువుకునే పిల్లలుండి ఫీజు కట్టలేక ఇబ్బందులు పడుతుంటే, అలాంటి పిల్లల్ని ఆదుకునే ఒక కార్యక్రమం. ఇంటి యజమాని హెల్త్ బాగలేక ఇక కోలుకోలేని పరిస్థితి ఉంటే, అలాంటి ఇంటిని ఆదుకునే ఒక కార్యాచరణ. ఇలా 3 క్యాడర్‌లు ఎంచుకొని, ఆ 3 క్యాడర్‌లకి అతని దగ్గర మిగిలిన డబ్బంతా పంచిపెట్టాడు ఆ రైతు. అంతటితో ఊరుకోలే. నెక్స్ట్ డే మీడియాని పిలిచి ప్రెస్ మీట్ పెట్టాడన్నమాట. ఆ మీడియాని పిలిచి ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే, తనలాగే మరికొంతమంది ఆచరించినట్లయితే తోటి వారికి సహాయం చేసే గుణాన్ని పెంపొందించుకోవచ్చు. తద్వారా కష్టాల్లో ఉన్న వ్యక్తులందరూ కష్టాల నుంచి గట్టెక్కడానికి ఒక మంచి అవకాశం అని చెప్పేసి, ఆ మీడియా సమావేశంలో అతను స్పష్టంగా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. తనకి ఎలాంటి కష్టం ఎదురైంది, ఆ కష్టాల నుంచి బయటపడడానికి తాను ఆచరించిన విధానం ఏంటి, తమిళనాడు ప్రజలు ఎలా స్పందించారు, తనకు ఎంత డబ్బులు దానం చేశారు, దానం చేసిన డబ్బులు తనకు అప్పులు ఎలా తీర్చుకున్నాడు, ఆ తీర్చుకున్న అప్పులు పోను మిగతా ఎంత డబ్బు మిగిలింది, ఆ మిగిలిన డబ్బు ఎవరెవరికి ఎంత పంచిపెట్టాడో ఒక లిస్ట్ కూడా అనౌన్స్ చేశాడు ఆ రైతు ఆ టైంలో. ఆ సమయంలో అక్కడున్న ప్రాంతీయ ఛానళ్ళతో పాటు జాతీయ, అంతర్జాతీయ మీడియాలో కూడా విస్తృతంగా ఒక 8 రోజుల పాటు చర్చ జరిగింది దాని మీద. ఆ టైంలో ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో జహంగీర్ ఖాన్ గారు, సంజయ్ కాంబ్లీ గారు, సయ్యద్ అహ్మద్ గారు అనే ముగ్గురు డైరెక్టర్లు ఈ సిస్టమ్‌ని వాళ్ళు టీవీలో చూసి, ఈ సిస్టమ్‌ను మనం ఆచరిస్తే మనతో పాటు దేశంలో ఉన్న ప్రజలంతా కూడా వారికున్న కష్టాలని
తీర్చుకోవచ్చు అని చెప్పి ఆ సిస్టమ్ని వాళ్ళు చక్కగా అర్థం చేసుకొని అవగాహన చేసుకొని కర్జముక్తి అభియాన్ అంటే తెలుగులో రుణ విమోచన మిషన్ అంటాం అనమాట. ఆ రుణ విమోచన మిషన్ పేరుతోటి ఈ సిస్టమ్ డిజైన్ చేశారు. అంతకుముందు 2006లో స్టాలిన్ ఒక మూవీ వచ్చింది. ఆ స్టాలిన్ మూవీలో ఆ హీరో క్యారెక్టర్ అయితే మనకి ఏదైతే చెప్తుందో, మీరు ఎదుటి వారి నుంచి ఏమి ఆశించుకున్నా ఒక ముగ్గురు సహాయం చేయండి, మీ నుంచి సహాయం పొందిన ఆ ముగ్గురిని ఒక్కొక్కరిని మరో ముగ్గురు సహాయం చేయమని చెప్పి ఆ స్టాలిన్ హీరో క్యారెక్టర్ ఏందో 2013లో జై హో అనే ఒక మూవీ వచ్చింది సల్మాన్ ఖాన్ హీరోగా. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఒక ముగ్గురు సహాయం చేయమని చెప్తున్నాడు అనమాట. అంటే 2006లో వచ్చిన స్టాలిన్ మూవీ, 2013లో వచ్చిన జై హో మూవీ, 2017లో వచ్చిన ఈ మోయి విరుద్ధ సాంప్రదాయం, ఈ 3 సంఘటనలు మిళితం చేస్తూ కర్జముక్తి అభియాన్ అనే సిస్టమ్ని డిజైన్ చేశారు మన డైరెక్టర్లు. వాళ్ళు డిజైన్ చేయడమే కాకుండా తొలిసారిగా వారే సభ్యులై ఈ సిస్టంలో ఒక ముగ్గురు భారతీయులకి వారు ఆర్థిక సహాయం చేసి, వారు చేసిన సహాయాన్ని నలుగురు తెలియజేసి, ఆ నలుగురిని కూడా ఈ సిస్టంలో సభ్యులుగా చేర్చి, వారు తొలిసారిగా చేసిన డొనేషన్ మొత్తం తిరిగి వాపసు తీసుకొని ఈ సిస్టమ్ అందరూ ఆచరిస్తే ఇదే విధానంలో ప్రతి ఒక్కరు కూడా వారికి ఉన్న కష్టాలను నష్టాలను అన్ని దగ్గర తీర్చుకోవచ్చు అని చెప్పి స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీంట్లో చేయాల్సిన పని ఏంటి? ఒక ముగ్గురు భారతీయులకి ఆర్థిక సహాయం చేయడం, నలుగురిని సిస్టమ్లో పరిచయం చేయడం, మీ డబ్బులు మీరు వాపసు తీసుకోవడం. ఇలాగా చేస్తే మీకున్న అన్ని ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ డెఫినెట్గా తెచ్చుకోవచ్చు అని స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చూడండి అది ఎలా ఎవరెవరు అర్హులో ఒకసారి చూద్దాం. ఉచిత ఆర్థిక సహాయం. ఆర్థిక సమస్యలు ఉన్నవారు, నిరుద్యోగులు, చిరుద్యోగులు ప్రభుత్వాల మీద ఆధారపడకుండా, అప్పులు చేసి తప్పు చేయకుండా, చట్టబద్ధంగా సక్రమంగా ఆర్థిక అభివృద్ధితో సగర్వంగా జీవించే సామాజిక చైతన్య మార్గమే మన గ్రీన్ గ్లోరీ. ప్రజా సంక్షేమానికి, దేశ ప్రగతికి సాంప్రదాయక సూత్రం కూడా. రాజకీయ పార్టీలు, సేవా సంస్థలు, దేవులు కూడా కోరుకునే దివ్యమైన క్రౌడ్ ఫండింగ్ సిస్టమ్. ప్రజల చేత, ప్రజల కోసం ఇది అనాదిగా సుస్థిరం, 100కి 100 చట్టబద్ధం, నైతికం కూడా. గ్రీన్ గ్లోరీ మన సామాజిక బాధ్యత ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఒకే ఒకసారి ఉచితంగా డొనేషన్ ఇవ్వండి. అలాగే మీరు చేసిన విధానాన్ని మరో నలుగురు తెలియజేసి, ఆ నలుగురిని కూడా ఈ సిస్టంలో సభ్యులుగా చేర్చినట్లయితే మీతో పాటు మీ నామిని కూడా జీవితకాలం ఉచితంగా విరాళాలు అందుకోవచ్చు అనే సిస్టమ్ మనకు తెలియజేశారు. ఆ సిస్టమ్ మనం తెలుసుకున్న తర్వాత మనం దీంట్లో సభ్యులుగా చేరాలంటే మనం చేయాల్సిన పని ఏంటో ఒకసారి చూద్దాం. www.greenglory.co.in అనే ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో మీ ఫోన్లో కానీ, మీకు మీ ల్యాప్టాప్లో కానీ, అలాగే మీ డెస్క్టాప్ ఎలాగైనా మీరు లాగిన్ కావచ్చు. www.greenglory.co.in అనే వెబ్సైట్కి మీరు లాగిన్ అయిన వెంటనే వర్షన్ 1, వర్షన్ 2 అని 2 ఆప్షన్స్ ఉంటాయి. వర్షన్ 2లో మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు రిజిస్టర్ చేసుకోవాలంటే ఫౌండేషన్ మేము డైరెక్ట్గా మీకు సభ్యత్వం ఇవ్వదు. అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఈ పాటికే గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్లో ఎవరైతే సభ్యులుగా ఉన్నారో ఆ సభ్యుల సంబంధించిన ఐడిని మీరు రెఫరల్గా నమోదు చేయాల్సి ఉంటుంది. మీకు ఎవరైతే ఈ గ్రీన్ గ్లోరీ సంబంధించిన వివరాలు ఎవరైతే షేర్ చేశారో, ఈ వివరాలు ఎవరెవరైతే అందిస్తున్నారో వారికి సంబంధించిన రెఫరల్ ఐడిని మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ పేరు, మొబైల్ నెంబరు, మీ యూపీఐ అంటే మీ ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ, మీరు రెగ్యులర్గా యూటిలైజ్ చేసే బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన ఐడి ఏదైతే ఉందో ఆ ఐడిని ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. ఇవేమి లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, మీ బ్యాంక్ నేమ్ ఇచ్చి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. తర్వాత మీ మెయిల్ ఐడి, మీ ఊరి పేరు, మీ జిల్లా పేరు, మీ పిన్ కోడ్ నెంబరు, మీ పోస్టల్ అడ్రస్, మీ నామినీ పేరు, మీ నామినీ మీకు ఏమవుతుందో ఆ రిలేషన్ ఇచ్చి మీరు ఈ సిస్టంలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ మీరు ఫోన్పే కానీ, మొబిక్విక్ కానీ, గూగుల్ పే కానీ, అమెజాన్ పే కానీ, భీమ్ కానీ, పేటిఎం కానీ, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కానీ, ఇవి ఏవైనా కూడా మీరు మీ ట్రాన్సాక్షన్ నెంబర్ మీరు తీసుకోవచ్చు అనమాట. అలా మీరు రిజిస్టర్ చేసుకున్నారు. మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ఎవరు రెఫరల్ ఐడిలో మీరు రిజిస్టర్ చేసుకున్నారో ఆ రెఫరల్ ఐడికి సంబంధించిన స్పాన్సర్ ఐడిలో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన ఐడిలో మీరు ఏ అప్లికేషన్లో రిజిస్టర్ చేసుకున్నారో ఆ రిజిస్టర్ చేసుకున్న అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫామ్ 1లో మీరు రిజిస్టర్ చేసుకున్నారంటే ప్రతి వ్యక్తికి దీంట్లో జాయిన్ అయిన ప్రతి వ్యక్తి ఒక 4 అప్లికేషన్స్ ఆటోమేటిక్ కంప్యూటర్లో జనరేట్ అయిపోతాయి. ఆ 4 అప్లికేషన్లో మీరు ఏ అప్లికేషన్లో రిజిస్టర్ చేసుకున్నారో ఆ రిజిస్టర్ చేసుకున్న అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఫామ్ 1లో మీరు రిజిస్టర్ చేసుకున్నారు అనుకుందాం. ఫామ్ 1లో మీరు రిజిస్టర్ చేసుకుంటే మీరు రిజిస్టర్ చేసుకున్న మీ అప్లైనర్ వచ్చేసి 1వ ప్లేస్లో ఉంటాడు. అతన్ని జాయిన్ చేసిన వ్యక్తి 2వ ప్లేస్లో ఉంటాడు. 2వ వ్యక్తిని జాయిన్ చేసిన వ్యక్తి 3వ ప్లేస్లో ఉంటాడు. 3వ వ్యక్తిని జాయిన్ చేసిన వ్యక్తి 4వ ప్లేస్లో ఉంటాడు. ఇలా 10 మంది సభ్యులు ఉంటారు. ఆ 10 మంది కింద ఖాళీలను మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. మీ పూర్తి పేరు, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, డోనర్ ఐడి, అడ్రస్, పిన్ కోడ్ నెంబరు, పోస్టల్ అడ్రస్ ఇచ్చి కింద ఇంగ్లీష్లో మ్యాటర్ చూడండి. I am willingly and voluntarily giving away my donation freely and directly to the above addressed Indian citizens in this form without any force or pressure
any pressure from anyone because I would like to support them financially. I appreciate the Green Glory Welfare Foundation for its free service to the nation. So please accept మై రిక్వెస్ట్ టు జాయిన్ దిస్ హెల్ప్ సిస్టమ్. ఏమని చెప్తున్నారు, ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్లో ఈ పాటికి సభ్యులుగా ఉన్న ఈ 10 మందిలో ఒక ముగ్గురికి నేను ఆర్థిక సహాయం చేయగలిసాను. అది ఎలా ఉచితంగా డైరెక్ట్గా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎవరి ప్రోద్బలం లేకుండా నేనే స్వచ్ఛందంగా వీరికి ఆర్థిక సహాయం చేస్తున్నాను అని ఒక అఫిడవిట్ లాగా కింద సిగ్నేచర్ చేసి మీ పూర్తి పేరు రాసి మీరు జాయినింగ్ డేట్ ఇచ్చి, ఆ జాయినింగ్ డేట్ ఇచ్చిన తర్వాత ఆ పైన మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి పైన ఉన్న ఒక ముగ్గురికి మీరు డొనేట్ చేస్తారు. అది ఎలా డొనేట్ చేస్తారు, మీ యూపీఐ ఐడి నుంచి మాత్రమే. మీరు రిజిస్టర్ చేసుకునేటప్పుడు మీరు యూపీఐ ఐడి ఏది చేశారో ఆ రిజిస్టర్ చేసుకున్న యూపీఐ నుంచి మాత్రమే మీరు డొనేట్ చేయాల్సి ఉంటుంది. 2, 3, 4 అనే ముగ్గురికి మీరు ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున మీరు డొనేట్ చేశారు. ఆ డొనేట్ చేసిన రిసిప్ట్ తీసుకొచ్చి వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసిన తర్వాత ఒక 1 అవర్లో 2 అవర్స్లో ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నట్లయితే ఫౌండేషన్ మీకు అప్లోడ్ వస్తుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు ఫామ్ 1లో ఒక వ్యక్తి ఆల్రెడీ ఒక ముగ్గురు డొనేట్ చేశాడు, ఆ వ్యక్తి దీంట్లో సభ్యుడైపోయాడు. ఫామ్ 2లో ఆ పైన 5, 6, 7 ఈ ముగ్గురికి డొనేట్ చేశాడు, ఆ వ్యక్తి కూడా రెండో వ్యక్తి కూడా దీంట్లో సభ్యుడైపోయాడు. ఇక మిగిలిన మూడో వ్యక్తి, ఆ మూడో వ్యక్తి ఆ చివరిగా మిగిలిన 8, 9, 10 ఈ ముగ్గురికి సేమ్ అదే ప్రాసెస్. 1, 2 వ్యక్తులు ఎలా అయితే చేశారో ఆ మూడో వ్యక్తి కూడా 8, 9, 10 ఈ ముగ్గురికి ఒక్కొక్కరు 1000 రూపాయలు చొప్పున డొనేట్ చేశాడు. ఆ డొనేషన్ చేసిన రిసిప్ట్ తీసుకొచ్చి వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు. చేసిన ప్రాసెస్ని ఒక 1 అవర్లోనో 2 అవర్స్లోనో ఫౌండేషన్ అప్రూవ్ చేస్తుంది. ఇక మిగిలింది ఫామ్ 4. ఈ ఫామ్ 4లో మీరు జాయిన్ చేసే వ్యక్తి డైరెక్ట్గా మీకు మాత్రమే 3000 రూపాయలు డొనేట్ చేస్తాడు. అంటే ఏమైంది ఇక్కడ, ఈ సిస్టంలో చేరే ముందు ఒక ముగ్గురికి ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున ముగ్గురికి ఆర్థిక సహాయం చేసి ఈ సిస్టంలో సభ్యుడయ్యాడు మీ స్పాన్సర్. ఆ తర్వాత నలుగురిని చేర్చి ఆ 4వ వ్యక్తి ద్వారా తాను మొదటిసారిగా చేసిన 3000 రూపాయలను తిరిగి పూర్తిగా వాపసు తీసుకున్నాడు. ఇప్పుడు జీరో పెట్టుబడితోటి, ఒక్క పైసా కూడా పెట్టుబడి లేకుండా జీరో పెట్టుబడితోటి మీరు ఫైనాన్షియల్గా ఎలా ఎదగొచ్చో మీరు ఈ సిస్టంలో అర్థం చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా మీరు 5వ వ్యక్తిని కూడా మీరే డైరెక్ట్ స్పాన్సర్ చేయొచ్చు. 6, 7, 8, 9, 10, 100, 1000, లక్షలు ఎంతమందినైనా కూడా మీరు డైరెక్ట్గా స్పాన్సర్ చేయొచ్చు. అలా చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే, మీరు 5వ వ్యక్తిలో మీరు కొత్త వ్యక్తిని మీరు పరిచయం చేస్తే మీకు ఆ 5వ వ్యక్తి నుంచి మీకు డైరెక్ట్గా 1500 డొనేషన్ వస్తుంది. ఆ మిగతా 1500 మీ పైన ముగ్గురికి డొనేషన్ వెళ్తుంది. అలాగే మీరు 6వ వ్యక్తిని మీరు పరిచయం చేశారు, 6వ వ్యక్తి మీకు డైరెక్ట్ 1500 డొనేషన్ ఇస్తే ఆ పైన 5, 6, 7 అనే ముగ్గురికి 1500 వెళ్తుంది. ఇలా మీరు అన్లిమిటెడ్ పర్సన్స్ మీరు ఎంతమందిని కూడా మీరు డైరెక్ట్ జాయిన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలా డైరెక్ట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్తే మీకు ఒక 18 నెలల పాటు ఈ సిస్టమ్ కరెక్ట్గా అర్థం చేసుకున్నట్లయితే మీరు అనుకున్న గోల్ ఏదైతే ఉందో 100% మీరు దీంట్లో సక్సెస్ కావడానికి వీలుంటుంది. ఇప్పుడు చూడండి, స్టేజ్ 1లో మీరు చేసిన పని ఏంటి, ఒక ముగ్గురు భారతీయులకి ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున మీరు ముగ్గురికి 3000 రూపాయలు డొనేట్ చేశారు. ఇక్కడ 3200 కనిపిస్తుంది. 200 ఏంటంటే వెల్ఫేర్ ఫౌండేషన్కి మీరు ఒక 200 రూపాయలు చారిటీ పర్పస్ మీరు డొనేట్ చేయాల్సి ఉంటుంది. ఈ 200 ఏంటంటే దేశవ్యాప్తంగా ఆధార్ సర్వీస్ సెంటర్ నిర్వహణకు వాళ్ళు ఈ సాంకేతికపరమైన సేవలు అందించేందుకు ఆ 200 రూపాయలు చారిటీ పర్పస్ మనం డొనేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ముగ్గురు భారతీయులకి 3000 రూపాయలు, 200 వెల్ఫేర్ ఫౌండేషన్కి 3200 రూపాయల సిస్టమ్. ఈ 3200 రూపాయలు డొనేట్ చేసి నలుగురిని సిస్టమ్ తీసుకొచ్చి మీ డబ్బులు మీరు వాపస్ తీసుకున్నారు. స్టేజ్ 2లో మీరు జాయిన్ చేసిన వ్యక్తులు కూడా వారి డబ్బులు వారు వాపస్ తీసుకునే క్రమంలో మరోసారి మీకు 4000 రూపాయలు డొనేషన్ వస్తాయి. అలాగే స్టేజ్ 3లో మిమ్మల్ని మీరు జాయిన్ చేసిన నలుగురు కూడా వారి డబ్బులు వారు వాపస్ తీసుకునే క్రమంలో 16 మంది అవుతారు. ఈ 16 మంది నుంచి మీకు 16,000 డొనేషన్ వస్తుంది. ఇలా స్టేజ్ 1 నుంచి స్టేజ్ 10 వరకు మీరు క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే టోటల్గా 34,95,00,000 రూపాయల వరకు మీరు ప్రజల నుంచి ఉచితంగా విరాళాలు అందుకోవచ్చు. 34,95,00,000 రూపాయలు. అదే మీరు డైరెక్ట్గా మీరు 5th అప్లికేషన్ మీరే జాయిన్ చేసుకున్నారనుకోండి, 13 లెవెల్స్ ద్వారా, ఈ 13 లెవెల్స్ ద్వారా 2,236 కోట్ల రూపాయలు ప్రజల నుంచి ఉచితంగా విరాళాలు అందుకోవచ్చు ఫ్రెండ్స్. కేవలం నలుగురిని పరిచయం చేసి ఆ నలుగురిని మీరు చేసిన పని మీరు చేపిస్తూ ఒక 18 నెలల పాటు మీరు కరెక్ట్గా ఈ సిస్టమ్ని అర్థం చేసుకున్నట్లయితే, మీరు ఆ సిస్టమ్ని ఫాలో అయినట్లయితే చాలు 2,236 కోట్ల వరకు ప్రజల నుంచి ఉచితంగా విరాళాలు అందుకోవచ్చు. ఇది సాధ్యమంటారా? 100% సాధ్యం ఫ్రెండ్స్. కరెక్ట్గా మీరు చేసే పనినే మీరు జాయిన్ చేసిన వ్యక్తులు కూడా చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఆర్థికంగా ఎదగడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్.
ఇప్పుడు 100% సక్సెస్ అయితే 2236 కోట్లు అని చెప్పాను. మీరు ఎఫర్ట్ పెట్టారు, బట్ ఆశించిన స్థాయిలో మీకు రిజల్ట్ రాకపోయినా కేవలం ఒక 10% రిజల్ట్ వచ్చిందనుకోండి. 2236 కోట్ల 10% అంటే 220 కోట్లకు పైగా మీకు ప్రజల నుంచి ఉచితంగా డొనేషన్స్ వస్తాయి. అది కూడా సాధ్యం కాలేదనుకోండి, కేవలం ఒక 5% రిజల్ట్ సాధ్యం అనుకోండి. ఒక 5% రిజల్ట్ సాధ్యమైనా కూడా 110 కోట్ల వరకు మీరు ప్రజల నుంచి ఉచితంగా విరాళాలు వస్తాయి. ఈ 110 కోట్లు 5% రిజల్ట్ వస్తాయి. ఈ 5% రిజల్ట్ కేవలం 18 నెలలు. ఈ 18 నెలలు మీరు కరెక్ట్గా ఆచరిస్తే డెఫినెట్గా ఒక 5% అయితే 100% సాధ్యం అవుతుంది ఫ్రెండ్స్. ఇన్ కేస్ అది కూడా చేయలేకపోయారు, ఒక 1% 2% మీకు రిజల్ట్ వచ్చినా కూడా ఒక 5 కోట్లు 10 కోట్లు మీ ప్రజల నుంచి ఉచితంగా విరాళాలు అందుకునే గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలంటే ఈ సిస్టమ్ని కంపల్సరీగా 100% అర్థం చేసుకొని ఆచరించాలి. చూడండి ఇక్కడ గ్రీన్ లో ఏం చెప్తుందో చూడండి. నా విత్తనాన్ని తినాలని చీములు చూస్తాయి, మొలకను తినాలని పక్షులు చూస్తాయి, మొక్కను తినాలని గేదెలు చూస్తాయి. అన్ని తప్పించుకునే వృక్షమయ్యాక తను తినాలనుకున్న అదే చీమలు పక్షులు గేదెలు నా నీడకే వస్తున్నాయి. కొంత ఓపిక వహించండి, ఎదిగే సమయం తప్పక వస్తుంది. అంటే ఏం చెప్తుంది? స్థిరంగా పనిచేస్తే డెఫినెట్గా సక్సెస్ వస్తుందని దీనికి అర్థం. అంటే 2017లో ఈస్ట్ ముంబై కేంద్రంగా ప్రారంభమైన ఈ గ్రీన్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ 2021కి రావడానికి గడిచిన ఈ 3.5 ఏళ్ల కాలంలో 2,63,000 మంది వాలంటీర్లు వచ్చారంటే ఎంతో స్థిరంగా, చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా, ఎథికల్గా పనిచేయడం వల్ల ఈరోజు అది సాధ్యం అవుతుంది. సో ఈరోజు ఈ గ్రీన్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్లో సభ్యులు చేరిన వారందరూ కూడా 100% అదృష్టవంతులు, వారు తప్పకుండా ధనవంతులు అవుతారని మీరు అర్థం చేసుకోవచ్చు. ఆర్థిక సమస్యలు ఉన్న వారి ఆర్థిక అభివృద్ధికి ఆకాశమంత అవకాశం ఉన్న గ్రీన్లోరీ దాతల స్వచ్ఛంద సహాయం బాధ్యత గల భారతీయులకు మాత్రమే. ధర్మబద్ధం, చట్టబద్ధం, సుస్థిరమైన స్వచ్ఛంద గ్రీన్లోరీ ఉచిత డొనేషన్ సహాయ సత్యాన్ని సామాజిక స్పృహతో కనీసం నలుగురికైనా అవగాహనతో పంచగలిగిన సంకల్ప బలం ఉంటేనే ఈ గ్రీన్లోరీ సంక్షేమ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొనండి. ఈ గ్రీన్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఖర్చు ముక్తి అభియాన్ అనేది స్పష్టంగా మీకు వివరిస్తున్నట్లుగా మీరు అర్థం చేసుకుంటే మాత్రం 100% మీరు ఇంట్లోనే కూర్చొని మీ మొబైల్ ద్వారా చేసే ఈ కాన్సెప్ట్ని 100% మీరు సక్సెస్ సాధించవచ్చు ఫ్రెండ్స్. ఈ గ్రీన్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఖర్చు ముక్తి అభియాన్ అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. మీరు ఈ సిస్టమ్ని మీరు అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి. మీరు అవగాహన చేసుకున్న దాన్ని 10 మందికి షేర్ చేయండి. కేర్గా గమనిస్తూ ఉండండి. ఒక 18 నెలల పాటు మీరు ఆచరిస్తే మీకున్న అన్ని ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నుంచి మీరు బయటపడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ అగైన్ టుమారో సేమ్ టైం. ఎందుకంటే టైం అయిపోయింది. మనం మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. ఇప్పుడు మనకి 7కి ఈరోజు హిందీలో మీటింగ్ ఉంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే హిందీలో మీటింగ్ అటెండ్ కావచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హో గ్రీన్లోరీ, జై హో.